బొమ్మల కొలువు 2025 మా ఇంటి బొమ్మల కొలువుకు స్వాగతం. ఇంటి ముందు రంగవల్లులతో ముగ్గులు పెట్టాము. వరి తోరణము పక్షులు సుభిక్షంగా ఉండటానికి మా ఇంటి బొమ్మల కొలువుకు స్వాగతం. లోపలికి వెళ్దాం రండి. ఇయర్ హాల్లో కూడా పెట్టాము. 9 స్టెప్పులు, 9 స్టెప్. డీటెయిల్డ్గా చూద్దాం పదండి. ప్రతి ఊళ్ళో వినాయకుడు గుడి ఉంటుంది కదా, మా ఊళ్ళో కూడా వినాయకుడి గుడి పెట్టాము. వినాయకుడి గుడి, గుడిలో వినాయకుడు, గోపురము, ఉపాలయము, గుడి గోపురము, గుడిలో పూజారులు పూజ చేస్తున్నారు. గుడిలో తులసి కోట దగ్గర పూజ చేసుకుంటుంది. గుడిలో గణపతులు, గుడిలో అయ్యవారు, అమ్మవారు, గుడి పక్కన ఉపాలయము, గుడి ప్రాకారము, గుడి ముందు రంగవల్లులు పెడుతున్నారు. గుడిలో వించేస్తున్న దంపతులు, గుడి దగ్గర కొబ్బరి బొండాల వాడు, గుడి దగ్గర పూల షాపు కొనటానికి వచ్చిన వాళ్ళు, గుడి పక్కన పార్కులో క్రికెట్ ఆడుతున్న వాళ్ళు, గుడి పక్కన పార్కులో మ్యాట్ వేసి క్రికెట్ ఆడుతున్నారు. కప్పు, అది ఎంపైర్ దగ్గర క్రికెట్ కప్పు ఉంది, ఆ కప్పు కోసం ఆడుతున్నారు. సంక్రాంతికి ఇంటికి వచ్చిన వాళ్ళు ఆడుకుంటున్నారు. గుడి పక్కన కాఫీ షాపు, క్రికెట్ ఆడుకుని వచ్చిన వాళ్ళ కాఫీ షాపు, కాఫీ షాప్ వెనక చెట్టు, వాళ్ళు క్రికెట్ ఆడుకొని వెనక బాతాకాన్ని వేసుకోవడానికి, కబుర్లు చెప్పడానికి, కూర్చోడానికి ప్లేస్. వాళ్ళు వచ్చిన బుల్లెట్, వాళ్ళు వచ్చిన కారు రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోయారు. మెయిన్ రోడ్డు, వీధి లైట్లు వేసి ఉన్నాయి. కైట్ ఎగరేసుకుంటున్న బాబు, వెనక ఆడుకుంటున్న పిల్లలు. ఇటువైపు అంతా సంక్రాంతి థీమ్ పెట్టాము. ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్నారు.
వెన్న చిలికేవారు, పాయసం చేస్తున్నవారు, సెంటర్లో ఆటో రిక్షాలు, మూడు సింహాల చిహ్నము, 4 స్తంభాల చిహ్నము, ధాన్యం ఊళ్ళోకి తీసుకొస్తున్న బండి, దానికి ముందు ఆవు దూడ బయటికి తీసుకెళ్తున్నారు. పండగ రోజుల్లో గృహప్రవేశం జరుగుతుంది. గృహప్రవేశానికి ఆవు తీసుకొచ్చారు. పూజారి అప్పుడే ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు పూర్ణ కుంభంతో. ఒక పక్క హోమం చేస్తున్నారు. అది అయిన తర్వాత పాయసం వండుతున్నారు. అది అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తున్నారు. అందరూ కూర్చొని అరిటాకుల్లో భోజనాలు పెట్టారు ఇంటి ముందు. ఇటువైపు సంక్రాంతి థీమ్లో హరిదాస్ వచ్చారు ఇంటికి. అటుపక్క అప్పుడే గంగరెడ్డిని తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళు. ఇలా హోల్ వ్యూ పెట్టాము. ఆ మెయిన్ రోడ్ నుంచి సపరేషన్ చేసుకోవటం కోసం తెల్ల రాళ్ళు ఒకటి పెట్టాము. అలా వాళ్ళ కింద బ్రౌన్ షీట్ వేసాము. ఊరు, ఆ ఊరిలో ఇంకో పేట. ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పొంగలు వండుతున్నారు, పాపలు ఆడుతున్నారు, సంక్రాంతి థీమ్లో అరిసెలు చేస్తున్నారు. మన పాపలు ఆడుకుంటూ ఉన్నారు. ఉప్పల కుప్ప థీమ్తో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇల్లు, ఇంటి పక్కన కొబ్బరి చెట్టు, వీరి వీరి గుమ్మడి పండు ఆట ఆడిస్తుంది పిల్లల్ని. బామ్మగారు పిల్లలకి అన్నం పెడుతుంది. మధ్య మధ్యలో వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు. ఉప్పు కుప్ప బామ్మగారు అన్నం పిల్లలకి భోజనం పెడుతూ ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంటి ముందున్న బిల్లెట్. ఈ అరిసెలకి ఇంకా దంచుతున్నారు, బియ్యం దంచుతూ ఉన్నారు. పక్క వాళ్ళ ఇంట్లో భోగి పళ్ళు జరుగుతున్నాయి. అక్కడ పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ప్రిపేర్ చేసుకుంటున్నారు, కొంతమంది ఎగరేసుకుంటున్నారు. భోగి మంటలు వేసుకుంటున్నారు. ఇప్పుడే ఇంటికి నీళ్లు తీసుకెళ్తున్నారు. బావి, బోరింగ్ పంపు. ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఒక పక్క ఆ మడుగదంతా అమ్మడిదంతా వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్తూ ఉంది. పండగ కదా, పండగ కొత్త బట్టలు కుట్టించుకోవడానికి మనం టైలర్ షాప్ దగ్గరికి వెళ్తాం కదా. టైలర్ షాప్ దగ్గరికి వచ్చిన ఒక మెజర్మెంట్స్ తీసుకుంటున్నా. ఇంకా కూరగాయలు, సెంటర్లో కూరగాయలు, ఆలు, క్యారెట్, టమాటా, కాలీఫ్లవర్. మనకు ఆహనా పెళ్ళంటలో కూరగాయలు కింద తోసేసుకుంటారు కదా, అట్లా చేతిలో కొన్ని బతుకలు బేరం ఆడుతూ ఉంది.
ఊళ్ళో పండగ కదా, పండగకి పాపడు వడియాలు అమ్ముతున్న వాళ్ళు. కొన్ని కూరగాయలు అక్కడ మిస్ అయినాయి, వాటిలో సొరకాయలు టమాటాలు అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఊళ్ళో స్వీట్ షాపు. ఇలా పెట్టాము. మా ఊళ్ళో కోడి పందాలు కూడా వేస్తున్నారు, చూద్దాం పదండి. కోడి పందాలు వేస్తున్నారు ఇక్కడ. కోడి పందాలు చూడటానికి వచ్చిన వాళ్ళకి విడిది, కోడి పందాలు చూడటానికి వచ్చిన వాళ్ళు తాగటానికి చల్లని పానీయాలు, చెరుకు రసము, స్వీట్స్, జిలేబీ, కూల్ డ్రింక్స్. మన పల్లెటూరులో తాటి చెట్టు పక్కన కళ్ళు తాగే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ టీ తాగేవాళ్ళు. ఒక ఆయన పేపర్ చదువుకుంటున్నారు. ఈ మధ్యలో కోడి పందాలు ఆడించేవాళ్ళు, వాటి పక్కన చూస్తున్న వాళ్ళు, పందెం కాస్తున్న వాళ్ళు. ఇవన్నీ గుడిసెలు మళ్ళీ ఉండటానికి. రింగు, కోడి పందాల రింగు సెంటర్లో. ఊరు కానుకొని మేళాలాగా పెట్టాము. ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్లో బోర్లు అమ్మాయి అమ్మాయి, మొక్కజొన్న అమ్మాయి అమ్మాయి, పల్లి బఠానీ అబ్బాయి, మన ఐస్ క్రీమ్లు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్లు అప్పుడే బాబు ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు. పక్కన పానీపూరి, జాక్ ఫ్రూట్, హాట్ పాప్కార్న్ అమ్ముతున్నారు, కొంతమంది కొనుక్కుంటున్నారు. ఇక్కడ సర్కస్ జరుగుతూ ఉంది, సర్కస్ టీమ్ అది. ఇదేమో జైంట్ వీలు. ఇక్కడ సినిమా చూసుకోడానికి వచ్చిన వాళ్ళ సినిమా ఇది. వీళ్ళు ఫెర్రస్ వీల్. ఇది రంగులు రాట్నం సెంటర్లో. పిల్లలు అర్థం కావటం కోసము రైతులు పొలాల్లో పంటను ఎలా పండిస్తారు అని పెట్టాము. పొలాలు దున్నటము, నాట్లు వేయటము, వరి నాట్లు, మందు కొట్టడము, పొలాల మందు. ఇది మధ్యలో అంతా వాటరు. ఇది పంపు సెట్ నుంచి వచ్చే పంపు సెట్ నుంచి వచ్చే వాటరు. కానీ అప్పుడే పెడుతున్నాడు. వాటర్ తాగటానికి మధ్యలో వంతెన. కొంతమంది కాలువల ద్వారా వచ్చిన వాటర్ని పొలాల్లో పంపిస్తున్నారు. ఈ మధ్య కలుపు తీస్తున్నారు. ఇక్కడ వరి నాట్లు కోస్తున్న వాళ్ళు. కోసిన తర్వాత వాటన్నింటినీ మనము కట్టలు కట్టి నూర్పులు చేస్తాం కదా, వరి ధాన్యం అదంతా తూర్పారబడుతున్నారు. ఇక్కడ బుట్టల్లోకి వెత్తి ఈ లోపల ఉడత వచ్చి తినడానికి వచ్చింది. ఉడత ఈ బస్తాలను కట్టి బస్తాలను తీసుకెళ్ళి లారీల్లో వేస్తున్నారు. లారీ ఇది. అప్పుడే కొంతమంది సేద తీరి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళకి రావాల్సిన ధాన్యం తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది రాత్రిపూట అక్కడే ఉండి అష్టాచెమ్మ ఆడుకుంటున్నారు. టాప్లాగా ఉండి ఆడవాళ్ళు అష్టాచెమ్మ ఆడుకున్నట్టు మగవాళ్ళు వెళ్ళి తాడి చెట్ల పక్కన కళ్ళు తాగుతున్నారు. అప్పుడే వరి కోసారు కదా, కుప్పలు నొప్పారు కదా, వరి ధాన్యం అంతా గడ్డి అంతా అక్కడ పడేసింది. ఇంకా సెట్ చేయాలి. లారీకి ఇప్పుడే ఎక్కించారు. ఇలా పెట్టాము. ఇది మొత్తం కొండపల్లి బొమ్మలతో పెట్టాము. ఇలా 5 స్టెప్పులు 4 స్టెప్పులు పక్క పక్కన పెట్టాము. ఈ 5 స్టెప్పుల మీద కొండపల్లి బొమ్మలు కాంతి చెబుతుంది. పదని చూద్దాం, మనం విందాము. మొదటి వరుసలో వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలతో,
అటు ఇటు దశావతారాలు, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలు. ఇక్కడంతా పెళ్లిలో ఘట్టాలు. పెద్దవాళ్ళు ముస్తాబై పెళ్ళికి వచ్చారు. పసుపు దంచుతున్నారు. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేశారు వాళ్ళని. పెళ్లి కొడుకు కాశీయాత్రకు వెళ్ళాడు. ఇక్కడ పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది. ప్రతి ఘట్టంలోనూ పెళ్లి కూతురు చీర మార్చుకుంటుంది. ఇష్టంగా గమనించండి. పెళ్లి కొడుకుకి కాళ్ళు కడుగుతున్న అత్తమామ. బుట్టలో మేనమామని తీసుకొచ్చారు పెళ్లి కూతురిని. అప్పుడే తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అడ్డు తెర వేశారు ఇద్దరికి. బ్యాండ్ మేళం వాయిస్తున్నారు. సుముహూర్తం దగ్గరికి వచ్చిందని జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. చీర మార్చుకుంది. బట్టలు పెట్టారు. చీర మార్చుకుంది. మంగళ ధారణ. తలంబ్రాలు పోసుకుంటున్నారు. సదస్సు నాగవల్లి జరుగుతుంది. సప్తపది. ఇప్పుడే తలంబరాలు అయినాయి కదా, తెల్ల చీర కాస్త పసుపు చీరగా మారిపోయింది. ఉంగరం బిందులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆడుకుంటున్నారు. అప్పగింతలు చీర మార్చారు. అప్పగింతలు చాలా బాధగా తల్లి తండ్రి కూతురిని అప్పగిస్తున్నారు. పెళ్లి కూతురికి తల్లిదండ్రి సారి పెట్టారు. అత్తగారు పర్యవేక్షిస్తున్నారు. మాగారేమో భోజనాలకి అందరినీ చుట్టాలని అందరినీ మర్యాదలతో పంపిస్తున్నారు. అందరూ చేశారో లేదో కనుక్కుంటూ. పెళ్ళి అయిపోయాక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఊరేగింపుగా పల్లకిలో తీసుకెళ్తున్నారు మంగళ వాయిద్యాలతో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నూతన వధువారులు గుడికి వెళ్ళారు. మరుసటి రోజు వ్రతం చేసుకుంటున్నారు. అత్తగారింట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. వేరే చీర మార్చారు. ఇక్కడ సంసారం స్టార్ట్ చేశారు. అందుకోసం నార్మల్ చీరలో ఉన్నారు. ఇక్కడ అత్తగారి ఇంట్లో సీమంతం. తల్లిగారింట్లో గాజులు. పుట్టింట్లో గాజులు పెడుతున్నారు అమ్మాయికి. పిల్లాడు పుట్టాడు. నామకరణం చేస్తున్నారు. బారసాల ఉయ్యాల్లో వేశారు. 6 నెలలు వచ్చాయని పిల్లాడికి అన్నప్రాసన చేస్తున్నారు. పుట్టు వెంట్రికలు మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుట్టు వెంట్రికలు తీస్తున్నారు. అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఇక్కడ 3 ఏళ్ళు వచ్చాయి. అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. కొంచెం పెరిగి పెద్దవాడై స్కూల్కి పంపిస్తున్నారు. స్కూల్కి వెళ్తున్నాడు. బడికి వెళ్తున్నాడు పిల్లాడు. కొంచెం పెద్దవాడు అయ్యాడు. ఒడుగు అది చేద్దామని, ఒడుగు సంస్కారం చేద్దామని చెప్పి జాతకం చెప్పిస్తున్నారు పిల్లాడికి తల్లి తండ్రి. ఒడుగు జరుగుతోంది ఇక్కడ పెద్దల సమక్షంలో. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యి ప్రయోజకుడయ్యి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయ్యాడు. వర్క్ చేసుకుంటున్నాడు. సైకిల్ రిపీట్స్. మళ్ళీ ఈ విధంగా 5 స్టెప్పులు పెట్టాము. ఇక్కడ విడివిడిగా కొండపల్లి బొమ్మలు పెట్టాము. శ్రీకృష్ణుడి రాయబారము, రామ పట్టాభిషేకము, కృష్ణుడు గీతోపదేశం,
రామ పట్టాభిషేకం, అంబారి, ఏనుగు అంబారి, నృత్య ప్రదర్శన, వెన్న కృష్ణుడు, వెన్న తింటున్న కృష్ణుడు, ఇద్దరు పెద్దవాళ్ళు, ధాన్యం తీసుకెళ్తున్న బండి, హరిదాసు, పులుసుకోట, ఇంట్లో పని చేసుకుంటున్న ఆడవాళ్ళు, మన నాయకులు పంచాంగం చెప్తున్నారు, పల్లకి, ఊరేగింపు, పెళ్ళి, రకరకాల ఊళ్ళో వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు, పెళ్ళి మేళం, పండగ దీపావళి పండుగ జరుపుకుంటున్నారు, హరికథ, పెద్ద ఆవిడ. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కృష్ణుడు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, వాగ్గేయకారులు, ఇటువైపు తిరుమల పెట్టాము. బంగారు వాకిలి, తిరుపతి ఆలయ గోపురము, బంగారు వాకిలి, విమాన వెంకటేశ్వర స్వామి, విమాన వెంకటేశ్వర స్వామి, ఆలయ గోపురం నమూనా, మూలవిరాట్ వెంకటేశ్వర స్వామి, పూజలు జరుగుతూ ఉన్నాయి. హుండి, తిరుమల హుండి, తిరుమల కొండ, మూల విరాట్ వెంకటేశ్వర స్వామి, భోగ శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, ద్వారపాలకులు, జయ విజయులు, అర్చకుడు పూజ చేయిస్తున్నారు అక్కడ. నయనారు, ఆలువార్లు పూజ జరుగుతుంది, సేవ చేస్తున్నారు. సేవ జరుగుతుంది. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో, తిరుపతి బ్రహ్మోత్సవాలు భాగంగా గరుడ సేవ, మలయప్ప స్వామిని మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు. జియర్ స్వాములు, అర్చకులు మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో మలయప్ప స్వామిని ఊరేగిస్తున్నారు. చాలా కోలాహలంగా ఆటలు, నృత్యాలు చేస్తున్న వాళ్ళంతా. స్వర్ణరథం, స్వామిని బంగారు రథంలో తీసుకొస్తున్నారు. మలయప్ప స్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా అశ్వాలు, గజము, అశ్వాలతో ఊరేగింపు, నృత్యాలు, మేళతాళాలతో అంగరంగ వైభవంగా జరుగుతోంది బ్రహ్మోత్సవాల వేడుక. మాడవీధుల్లో ముగ్గులతో అలంకరించాము మాడవీధుల్ని. మాడవీధులంతా ముగ్గులు. ఇలా మా ఇంట్లో బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంది. ఇలా ముందు రూమ్లో అలంకరించాము. పతంగులు, పూలతో
అలంకరించాము. శ్రీకృష్ణుడు వినాయకుడు లక్ష్మీదేవి కామధేనువు మోహిని అవతారం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి, హాల్లో 9 స్టెప్పులతో పెట్టాము. మనందరికీ పూర్ణకుంభంతో స్వాగతము. పూర్ణకుంభం పెట్టాము ముందు. మీ అందరికీ పూర్ణకుంభంతో స్వాగతము. ఆలయ గోపురము, విఘ్నాల అధిపతి వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాడు. వినాయకుడు కూచిపూడి నర్తకీమణులు అందరికీ స్వాగతం చెప్తున్నారు. ఆలయ గోపురము, ఆరువారులు, అష్టలక్ష్ములు, దశావతారాలు, బ్రహ్మోత్సవాలు, రకరకాల వాహనాలు, గరుడ వాహనం, హనుమంతు వాహనం, పెద్దశ్రేష్ఠ వాహనము, చంద్రప్రభ వాహనము, సూర్యప్రభ వాహనము, ఆనంద నిలయం, బంగారు వాహనం, మలయప్ప స్వామి, భూదేవి శ్రీదేవి సమేతంగా గజవాహనము, సింహవాహనము, ఇలా రకరకాల వాహనాల మీదతో మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా ఊరేగిస్తారు. ఆ పైన కంచిలో ఉన్న సైకత లింగం, పంచభూత లింగాలలో ఒకటైన సైకత లింగం, శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం, అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, కామాక్షి అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, కామాక్షి అమ్మవారు, అర్ధనారీశ్వరుడు నంది, చిదంబరంలో ఉన్న స్వామి, అరుణాచలంలో అగ్నిలింగం, మార్కండేయ స్వామి, ఆయన్ని యముడు తీసుకువెళ్ళాల్సి ఆశతో వస్తారు ఆ ఘట్టానికి. బాలా త్రిపుర సుందరి దేవి, గోదాదేవి, శ్రీరంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి,
స్వామి, పద్మావతి అమ్మవార్లు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, తిరుమలలో ఉండే భూవరాహ నరసింహస్వామి, లక్ష్మీదేవి, రామానుజాచార్యులు, రంగనాథ స్వామి, విష్ణుమూర్తి, శృంగేరిలోని శారదామ్మ గారు, బాలరాముడు, అయోధ్యలో కొలువైన ఉన్న బాలరాముడు, సింహాద్రి అప్పన్న, సింహాసనంలో ఉండే నరసింహస్వామి అప్పన్న, లక్ష్మీ అమ్మవారు, సరస్వతీదేవి, దుర్గాదేవి, త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, చక్ర ఆళ్వార్లు, బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున పుష్కరిణిలో చక్ర స్నానం చేయిస్తారు కదా, శ్రీ చక్రాలు వారు. భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి, సీతా అమ్మవారు, లక్ష్మణుడు, భక్త కన్నప్ప, ఆంజనేయ స్వామి, అన్నమయ్య ఒళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, విష్ణుమూర్తి, లలిత అమ్మవారు, కంచి కామకోటి పీఠాధిపతులు, శంకరాచార్యులు, మిగతా కామకోటి పీఠాధిపతులు, అన్నపూర్ణాదేవి, రామ పరివారం, రాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, గరుడాళ్వారు, ఆండాళమ్మవారు, కృష్ణుడు, విశ్వరూపం, అర్జునుడు, ఇలా 9 స్టెప్స్తో అలంకరించాము. మా వైకుంఠం చూద్దాం పదండి. స్వర్గలోకం, వైకుంఠం, వైకుంఠంలో ఉన్న గరుడాళ్వారు, హనుమంతుడు, లక్ష్మీ అమ్మవారు, నారదులు, తుంబురులు, కైలాసం చూద్దాం. కైలాసం, శివుడు, పార్వతీ అమ్మవారు, వినాయకుడు, కార్తికేయుడు, నంది, భృంగి, వారి సేవలో ఉన్న విష్ణుమూర్తి, బ్రహ్మ విష్ణు, బదరీనారాయణుడు, వినాయకుడు, నారదులు, గరుడాళ్వ, పరిచారకులు, మణిద్వీపం, ఇలా రత్నాలతో వైడూర్యాలతో తొలుకుతూ ఉంటుంది అంటారు కదా, మణిద్వీపము. మణిద్వీపంలో సర్వదేవతలు అమ్మవారిని పూజిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ అమ్మవారు,
విష్ణుమూర్తి, వినాయకుడు, బ్రహ్మ, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, జగదమాయంగా మెరుస్తున్న మణిద్వీపం మరియు మిగతా లోకాలన్నీ పుష్పక విమానం చూద్దాం రండి. పుష్పక విమానంలో రాముడు వేయించేస్తున్నాడు. ఇంకా పుష్పక విమానం శ్రీరంగంలో ఉన్న శ్రీరంగ ద్వారము, ఈ విధంగా హాల్ని అలంకరించాము. మన ఇంటికి ఈసారి కుంభకర్ణులు వాళ్ళు ఏం చేశారు. కుంభకర్ణుడు నిద్రపోతున్నాను, లేపాయని ట్రై చేస్తున్నారు. నిద్ర లేపానికి ఏనుగులతో వాయిద్య మేళాలు పొడుస్తూ ఎన్ని రకాలుగా నిద్ర లేపినా లేవని కుంభకర్ణుడు, ఘటోత్కచుడు, గడగడ మెచ్చిపోయే రకరకాల పాఠంలో రకరకాల పిండి వంటలతో ఆరంభించడానికి రెడీ అయ్యారు. కదా వెంట రంగవల్లేదు. ఇలా హాల్లో 9 స్టెప్స్తో పెట్టాము. ఇదండి మా బొమ్మల కొలువు. బాగుందా?